మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పుడు నేనుంది ఒక కాలేజ్ లో. ఈ కాలేజ్ కి ఎందుకు వచ్చాను, ఇక్కడ ఏం చేస్తున్నాను అని చెప్పబోయే ముందు మనకి ఇంకొద్ది రోజుల్లో రాఖీ పౌర్ణమి అయితే రాబోతుంది కదండి. అసలు రాఖీ పౌర్ణమి గురించి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఎంత అవగాహన ఉంది, వాళ్ళు ఎథిక్స్ ని ఎంతగా ఫాలో అవుతున్నారు, ఇప్పుడు జనరేషన్ తో పాటు ఎలాగో బెస్టీస్ అనేది వస్తుంది, మన కల్చర్ లో అలవాటు పడుతుంది, అలాగే రాఖీ కట్టడం కూడా వాళ్ళకి అలవాటు అవుతుందా, పక్కన కాలేజ్ లో ఉన్న పిల్లలకి రాఖీ కడుతున్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడున్న జనరేషన్ కి వీళ్ళు ఏం చెప్తారు, ముందు ముందు వచ్చే జనరేషన్ కి, ఇవన్నీ కూడా ఒక గేమ్ తో సరదాగా మాట్లాడుకుంటూ చేద్దామని ఇక్కడ దాకా వచ్చాను. ప్రస్తుతం నేను ఉన్నది గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ లో ఉన్నాను, హనంకొండలో. గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉంది ఒక బాటిల్ అండి. ఇక్కడ నేను రోల్ చేస్తాను. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. ఎవరి దగ్గర అయితే ఇది ప్లేస్ అటువైపున ఫేసింగ్ ఉంటుందో వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ మాటల్లో రాఖీ గురించి కానీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ స్టార్ట్. పిల్లలు రెడీయా? 1 2 3. మీ పేరు? రాజ్. రాజ్. ఓకే, నీకు ఎప్పుడైనా రాఖీ కట్టే ఎక్స్పీరియన్స్ ఉండిందా? అంటే ఎవరు కట్టేవాళ్ళు నీకు? అక్క చెల్లి. అక్క చెల్లి ఇద్దరు ఉన్నారా? ఓకే, అంటే బయట వాళ్ళతో ఎవరితో నేను రాఖీ కట్టించుకున్నావా? ఎవరితో? పెద్దమ్మ వాళ్ళ కూతురు, పెద్దమ్మ కూతురు, చిన్నమ్మ. ఇప్పుడు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కదా? ఓకే, 10th క్లాస్ వరకు అంటే స్కూల్ మేట్స్ తో ఎప్పుడైనా రాఖీ కట్టించుకున్నావా? కట్టించుకోలేదు. ఏ చెప్పేసి ఎక్స్ ఎవరైనా కట్టడానికి ట్రై చేసినారా ఎప్పుడు? అయితే ఇష్టం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నువ్వు రాఖీ కట్టినప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇస్తావా మీ చెల్లికి కానీ? నిజంగా ఇస్తావా? వాళ్ళు చూస్తారు, మళ్ళీ నిజంగా వాళ్ళు చెప్తారు, మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు. ఇస్తావా? ఏమి ఇస్తావు ఎక్కువగా? డ్రెస్ అన్నా, శారీ అన్నా. ఎవ్రీ ఇయర్ మీ అమ్మ తీసిస్తుందా, లేకపోతే నువ్వు అప్పుడే సంపాదించడం కూడా స్టార్ట్ చేసినావా? అవునా? ఓకే, పార్ట్ టైం ఏదైనా చేసి డబ్బులు పెట్టుకొని ఇచ్చేస్తుంటావా? పాకెట్ మనీతోనే ఇస్తావు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్. ఓకే, డన్ డన్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రోల్ చేద్దాం. పాప పిశిషిల ఎవరు? నీ పేరు? మా సాయి భార్గవి అక్క. సాయి భార్గవి. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏంటి గ్రూప్? బైపీసీ అక్క. బైపీసీ. డాక్టర్ అయిపోదామని? ఓకే, సరే. రాఖీ గురించి అంటే నీ ఎక్స్పీరియన్స్? రాఖీ అంటే ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో ఉండే బాండింగ్. ఓకే, అది మీకు ఎంత మంది ఉన్నారు? లేదు, నేను ఒక్కదాన్నే. ఎవరికి కడతావు మరి? అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళ కూతురికి, మా క్లాస్మేట్స్ కొడుకుల వాళ్ళకి, మా క్లాస్మేట్స్ కడతావా? అన్నయ్య వాళ్ళకి కట్టేసి. ఓకే, 10th వరకు కూడా ఒకటే స్కూల్ అనేది? ఎట్లా? 10th వరకు ఒకటే. అప్పుడు కట్టావా ఎవరికైనా? కట్టాను. ఓకే, ఊరికి కట్టింది ఎవరికైనా ఉందా? ఊరికి అంటే అన్నయ్య వాళ్ళు మేము రాఖీ కడతాం అనగానే ఏమొద్దు అని ఆ రోజు నెక్స్ట్ డే రాఖీ పండుగ అనేది బిఫోర్ రోజు స్కూల్లో అందరూ రాఖీస్ కట్టమని చెప్తారు. వాళ్ళు రారు అనమాట. కాకుండా రాఖీ సెషన్ స్టార్ట్ కాగానే వెళ్ళిపోతారు. సో తప్పించుకొని పారిపోతారు. ఊరికి రాఖీ కట్టేసినాం. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చినాక ఎవరికైనా కట్టాలి అని డిసైడ్ అయినావా? మా క్లాస్ లో అన్నయ్య వాళ్ళందరికీ కట్టేస్తాం. వాళ్ళు లేరు ఇప్పుడు, ఇంటే ఉరుకుతారు ఇక్కడి నుంచి. అట్లా అందరికి కట్టేస్తావా చెప్పు? అందరికి కట్టేస్తా. అందరు బ్రదర్స్ అని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకే కట్టు, పాపం ఇబ్బంది పెట్టి కట్టకు. ఓకేనా? డన్ డన్. థ్యాంక్ యూ. నెక్స్ట్. ఎంతసేపు జరుగుతుంది అది? నీ పేరుమా? శ్రీ దివ్య. ఓకే, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏంటి గ్రూప్? ఎంపీసీ. మస్తు క్యాలిక్యులేటర్ ఉంటారంట ఎంపీసీ వాళ్ళు, నిజమేనా? ఓకే, రాఖీ గురించి అంటే నీకు అన్నతమ్ములు ఉన్నారా? పెద్దమ్మ వాళ్ళు. ఎవ్రీ ఇయర్ వెళ్ళి కడుతుంటావా? నిజం చెప్పు, నీకు రిటర్న్ ఏదైనా ఇస్తుంటారా? ఏమి ఇయర్ అంటే? ఇది నిజం, నిజంగా నిజమే. నేనేం అడగను కదా వాళ్ళందరు వాళ్ళు ఏమి ఇవ్వరు. ఓకే, మ్యాక్స్ 90% అట్లనే ఉంటారు, మనన్నే ఇంకా అది చేస్తుంటారు కదా. రైట్. ఓకే, అంటే నీకు స్కూల్లో పిల్లలకి ఎవరికన్నా అంటే నీ ఫ్రెండ్స్ కి కట్టావా? ముందు బ్యాచ్ వాళ్ళకి కట్టినా.
అంతే అందరు వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళు మాట్లాడేది కాబట్టి వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉన్నా కాబట్టి అన్నయ్య వాళ్ళకు కట్టిన నేను. ఎప్పుడైనా నీకు నువ్వుగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావా ఎవరికైనా రాఖీ కట్టడంలో? ఇప్పటి నుంచి ఎవరైనా కూడా నీతో కట్టించుకుంటే కాలేజ్లో వాళ్ళకి నువ్వే రిటర్న్ గిఫ్ట్ ఇయ్యి, ఓకేనా? అందులో ఇదే వాళ్ళకి పందమా అంట, వాళ్ళు చూడు షాక్ అడుగుతున్నారు. నెక్స్ట్ చూగుంతా వెళ్తే నీ దగ్గరకు వచ్చినాక ఆ మాట చెప్పు, వైరల్ అయితే మొత్తం. నీ పేరు? చరణ్ తేజ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఓకే, రాఖీ గురించి నీ ఎక్స్పీరియన్స్? రాఖీ చాలా కాలం నుంచి వచ్చే ఆచారం కాబట్టి ఇది మనం కూడా పాటిస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయ్యి కుల మతం భేదాలు లేకుండా రాఖీ అందరూ కట్టుకుంటారు. ఒక బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఎట్లా ఉండాలో ఆ రాఖీ పండుగ రోజు తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో అంటే ఇట్లా బ్రో అనుకోవడం కానీ, సిస్టర్ లో సిస్ అనుకోవడం కానీ, ఇది బాగుంటుందా? అన్న చెల్లి బాగుంటుందా? అఫ్ కోర్స్ అన్న చెల్లి బాగుంటది, కానీ కొంచెం ఈ మధ్య స్టైల్ గా పిలుచుకుంటున్నారు బ్రో సిస్ అని పిలుస్తారు. అందులో అంటే అది ఎక్కువ ఆప్యాయత కనిపిస్తుందా? అన్న చెల్లి ఎక్కువ మంచిగా ముద్దుగా అన్న చెల్లి అంటేనే మంచిగా అనిపిస్తుంది. నీకు ఇప్పుడు సిస్టర్స్ ఎంతమంది అన్నారు? నాకు చెల్లి ఉంది, ఒక చెల్లి. అన్న అనే పిలుస్తుందా? పేరు పెట్టి ఏరా రారా పోరా అంటదా? ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు నోట్ దిస్ పాయింట్. ఎవరు అమ్మాయిలు ఎవరు కూడా డైరెక్ట్ గా అట్లా పిలవరండి, వాళ్ళు రెచ్చగొడితేనే అట్లా పిలుస్తారు, అంతే కదా? ఓకే డన్. నువ్వు కట్టుతా అంటే కట్టించుకుంటావు కదా ఎవ్రీ ఇయర్? కట్టించుకుంటా. మీ కాలేజ్ వాళ్ళతో ఏదైతే నేను కట్టించుకున్నా? కాలేజ్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, స్కూల్లో అయితే కట్టేవాళ్ళ. ఏమన్నా ఇస్తుంటావా నువ్వు రిటర్న్ గిఫ్ట్? స్కూల్లో ఇచ్చేవాడిని కాదు, కానీ ఇంట్లో చెల్లికి ప్రతి ఇయర్ ఇచ్చేవాడిని గిఫ్ట్. పాకెట్ మనీ లేకపోతే ఎక్కడైనా ఊర్లలోకి వెళ్ళినప్పుడు మనీ ఇస్తూ ఉంటారు పెద్దమ్మ వాళ్ళు, బాబమ్మ వాళ్ళు, వాళ్ళంతా మనీ ఇస్తే కలెక్ట్ చేసుకొని రాఖీ పండుగకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చేవాడిని. టాయ్స్ ఆర్ శారీ లేదో డ్రెస్ ఏదైనా ఒకటి. ఓకే ఓకే. అంటే నేను ఒకటి అడుగుతా, అంటే 10 రూపాయలు రాఖీ తెచ్చి 100 రూపాయలు అడుగుతుంటారు అంటారు కదా, మేము వస్తుంది దానికి నువ్వు ఏం ఆన్సర్ చెప్తావు? 10 రూపాయలు రాఖీ, 20 రూపాయలు రాఖీ అలాంటివి ఏం లేవు. రాఖీ కట్టేది చెల్లె. చెల్లె నాకు ప్రేమతో రాఖీ కడుతుంది, నేను కూడా ప్రేమతో గిఫ్ట్ ఇస్తాను. అందులో ప్రేమ మాత్రమే చూడాలి అని అర్థం. పేరు? నా పేరు అబ్దుల్ ఖాదర్. అబ్దుల్ ఖాదర్. ఎప్పుడైనా ట్రై చేశారా మీకు రాఖీ కట్టడానికి? కట్టించుకున్నావా? కట్టించుకున్నా. అంటే నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ బెత్తంతో కొట్టిన మన రాఖీ లేదు కదా, నువ్వు ఎట్లా కట్టించుకున్నావు ఏమన్నా అన్నదా? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అని కాదు, అందరు ఒకటి, అందరు మనుషులే. అదే చెప్పిందా మమ్మీ? ఏంటంటే దేవుళ్ళు ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక పేరు ఉంటది, మమ్మీ నాన్న ఒక పేరు పెడతారు, అన్న వాళ్ళు ఒక పేరు పెడతారు, అందరికి ఒక పేరు పెడతారు. అది నిక్ నేమ్స్. దేవుడు కూడా ఒక్కడే, కానీ నిక్ నేమ్స్ ఉంటాయి. ఒకరు ముస్లిం అంటారు, ఒకరు హిందూ అంటారు, ఒకరు క్రిస్టియన్ అంటారు, ఒకరు జీసస్ అంటారు, ఒకరు రాముడు అంటారు, ఒకరు అలీ అంటారు. ఎన్నో ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరు ఒకటే నా దృష్టిలో. నేను ముస్లిం అయినా బొట్టు పెట్టుకున్నా కానీ రాఖీ కట్టించుకుంటా, ఖైదీ రేస్తా. క్రిస్టియన్స్ లల్లా దేవుడి దగ్గర పోను కానీ అట్లా అన్ని పాటిస్తా, కానీ మంచినే. కానీ అట్లా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అని కాదు, అన్నిట్లో ఉంటా, అన్నిట్లో పసిట్ పెట్టిస్తా. ఓకే, రక్షాబంధనం కట్టడమే మనకి ఎవరైనా కూడా ఎవరికైతే కడుతున్నామో వాళ్ళకి మనం ఎప్పటికీ కూడా రక్ష ఇవ్వాలి. వాళ్ళు ఎంతసేపు ఉంటే మనకు అంతో పాటు ఆ జర్నీలో మనము వాళ్ళకి రక్ష ఉండాలి, అంతే కదా? సో అంటే వాళ్ళు కట్టుకున్నప్పుడు నువ్వేమైనా వాళ్ళకి తిరిగి ఇచ్చావా? అంటే వాళ్ళు కట్టాలంటే కట్టిళ్ళు కొంతమంది, నేను ముస్లిమ్స్ అయినా కట్టించుకో అంటే నేనేమన్నా వాళ్ళు కడతా అన్నారు, వాళ్ళు అనలే నాకు కూడా కట్టరాదని, నేను కూడా మంచినే కాదంటే నువ్వు ముస్లిం గా అన్నా నీకు ఎందుకు అన్నా అన్నారు. వాళ్ళు రిజెక్ట్ చేసిళ్ళు మా స్కూల్ వాళ్ళు. నేనేం చెప్పినా అయితే ఏం చెల్లెమ్మా, నువ్వు హిందూ అయితే ఏంది, ముస్లిం అయితే ఏంది, అందరు మనుషులే, అన్న చెల్లెల అనుబంధం ఉంటది, కట్టని చెప్పించిన. కట్టింది. కట్టినాక చెల్లెకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియదు నాకు. మా ఫ్రెండ్ అడిగిన, మా ఫ్రెండ్ హిందీ, అదే మీ దాంట్లో రక్షాబంధంలో రాఖీ కట్టినాక ఏమన్నా గిఫ్ట్ ఇస్తారు, ఏమి ఇస్తారని నేను అడిగిన. అయితే మా ఫ్రెండ్ ఏం చెప్పిండు, నీకు ఇష్టమైనది, నీ మనసులో అనిపించింది, మీ చెల్లె చాలా ఇష్టమైంది ఏమన్నారు. అయితే మా చెల్లెకి చాలా ఇష్టమైంది అంటే చాక్లెట్లు ఇష్టం, బాగా తింటది. అయితే ఆ చెల్లెమ్మ నాకు చెల్లెమ్మ అని కాదు, క్లాస్మేట్ ఫ్రెండ్ గా, ఫ్రెండ్ లెక్క కాకుండా ఓన్ సిస్టర్, అసలు సొంత సిస్టర్ లాగా చూస్తాయి. నేను కూడా సిస్టర్ లాగా చూస్తా, అన్నలాగా చూస్తుంది. అందుకే ఆ సిస్టర్ కి చాక్లెట్స్ అంటే ఇష్టం. అంటే కట్టింది రాఖీ,
మా డాడీ ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది నాకు. ఎందుకంటే అరే కిరాయి ఉంచుకోవాలి. ఆ రోజు ఇచ్చిన రోజు బయటికి వెళ్ళి సార్ రిక్వెస్ట్ చేసి సార్ రాఖీ పండుగ మా సిస్టర్ కి చాక్లెట్ ఇస్తా అంటే సార్ మా స్కూల్లో సార్ వాళ్ళు అందరూ ఎట్లా అంటే అసలు సార్లకు ఉన్నారు, అందరు బ్రదర్స్ లెక్క సిస్టర్స్ లెక్క ఎట్లా ఒక లైక్ చేస్తారు నాకు. అంటే నేను చాలా ఇష్టం సార్ వాళ్ళకి, నాకు సార్లు కూడా చాలా ఇష్టము. చెప్పిన వెంటనే సార్ ఓకే అంటే తీసుకెళ్ళి మా సిస్టర్ కి ఒక చాక్లెట్ తెచ్చిన ఇచ్చి మా చెల్లెమ్మ ఆనందపడ్డది. థ్యాంక్ యూ అన్నది. అప్పటి నుంచి నాకు రాఖీ కట్టించుకోవడం ఇష్టం, కానీ కొంతమంది కట్టారు హిందూస్. నేను అట్లా ఏమనుకోను అని నేను చెప్తా అట్లా. అంటే నువ్వు వేరే రిలీజియన్ అని నువ్వు చెప్పుకుంటే తప్ప బయట వాళ్ళకైతే తెలియదు కదా. నువ్వు అదే ఫాలో అవుతుండు, అందరికి అన్ని ఏమంటారు ఫెస్టివల్స్ కి రెస్పెక్ట్ ఇస్తా ఉండు, అవతల నుంచి కూడా అంతే వస్తుంది. మనం ఏది ఇస్తామో అదే వస్తుంది కదా. లైక్ నీ మాటల్లో ఒక మాట అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఈ రాఖీ గురించే గానీ బాండింగ్ గురించే గానీ ఏం చెప్తావు? సిస్టర్ అండ్ బ్రదర్ అంటే ఇప్పుడు చాలా మంది హిందూస్ ముస్లిమ్స్ అని ఎక్కువ చూస్తారు. ఎందుకంటే మనకు పాకిస్తాన్కి ఇండియాకి వారైనప్పటి నుంచి అసలు హిందూస్ అందరూ ముస్లిమ్స్ అసలు ముస్లిం లాగా చూస్తలేరు. ఏంటంటే మా మసీద్లు కొలగొట్టి గుడిలు కడతలే. అట్లా కొంతమంది అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా, అన్న అక్క చెల్లెళ్ళు ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. అబ్బా మా గుడి కొలగొడతారు మా ముస్లిమ్స్ అని అట్లా చూస్తానని. అందరు ఒకటి, నేను చెప్పేది ఒకటే మాట, అందరు ఒకటి, అందరు మనుషులు ఒకటే. ఏంటంటే దేవుళ్ళే వేరు, దేవుళ్ళని బట్టి మనము మన దాన్ని మార్చుకోవద్దు. నువ్వు దేవుణ్ణి పూజించు, నువ్వు నమాజ్ చేయి, నువ్వు జీవించు, ఏమనేసు అని చచ్చిపోయినాక మనం అక్కడనే పోతాం. ఎట్లయినా బతికేటప్పుడు అమ్మ కడుపు నుంచి వస్తాము, చావేటప్పుడు మనం భూమి లోపల పోతాం. అదే చూసుకోవాలి కానీ మా దేవుడు ఆ దేవుడు, మా దేవుడే గొప్ప, మీ దేవుడు అట్లా కాదంటే అట్లా ఉండద్దు, అసలు ఎవరు ఉండద్దు. హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరు ఒకటి, అందరు మంచిగా ఉండాలి, ఫ్రెండ్స్ బ్రదర్స్ సిస్టర్స్ లాగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు మనం ఇంకో పాయింట్ కి వద్దాం. ఎప్పుడైనా అంటే నువ్వు బాగా ఇష్టపడిన అమ్మాయి నీకు రాఖీ కడతా అని వచ్చిందా? వచ్చింది అంటే ఎట్లా మీరు ఎట్లా చెప్తాను, అట్లా ఫ్రెండ్స్ లెక్కనా లేకపోతే నిన్ను ఎట్లా చూసింది మరి ఆ అమ్మాయి? నువ్వు చెప్పాలి అది మాకు. నువ్వు తప్పించుకొని పారిపోయినావు అట్లాంటి? ప్రేమిస్తే ప్రేమించాలి, రాఖీ కడితే రాఖీ రెండింటినీ కలపద్దు. ఇప్పుడు రాజేష్ అమ్మాయి నాకు వచ్చి రాఖీ కడతా అంటే ఓకే అంట, బట్ తర్వాత అదే కంటిన్యూ చేయాలి, అదే కంటిన్యూ చేస్తా. ఒక్కసారి ఎవరైనా ఓకే అంటేనే ఓకే, నాట్ ఓకే అంటే రాఖీ కట్టించుకుంటా. నాకు అంతే. నీ పేరు? శశికాంత. ఓకే, ఏంటి గ్రూప్? ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఓకే, చెప్పు మా నీ రాఖీ ఎక్స్పీరియన్స్. సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎంతమంది? 3 మెంబర్సా? సిస్టర్స్ 3 మెంబర్స్. ఓ నీకు ఇంతవరకు వస్తాయా రాఖీస్ ప్రతి ఇయర్? అవునా? చూపించుకుంటావు బయటకు వెళ్ళి నాకు ఇంతమంది ఉన్నారని బలంగా? ఏమైనా ఇస్తుంటావు వాళ్ళకి మరి రిటర్న్ గిఫ్ట్? మనీ ఇస్తుంటావు. వాళ్ళు అడుగుతారా నిజంగా నువ్వే ఇచ్చేస్తావు? కట్టి వెళ్ళిపోతారు బట్ నువ్వు ఇచ్చేస్తావు అంటే. బ్లెస్సింగ్స్ తీసుకుంటావు వాళ్ళ దగ్గర నుంచి? నిజం చెప్పు, కాళ్ళ మీద ఎన్నిసార్లు పడి ఉంటావు నువ్వు మీ అక్క? కట్టిన ప్రతిసారి? నిజంగా అంట? నిజమే కదా. అయితే వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవాలి, కరెక్టే. అట్లాగే వాళ్ళకి ఏదైతే నీడ్ ఉందో అప్పుడు నువ్వు ఉండాలి, నీ నీడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడున్న జనరేషన్ కి అంటే రాఖీ గురించి అంటే నీ ఎక్స్పీరియన్స్ లో ఏమని చెప్తారు? అంటే ఇప్పుడు అందరూ వాళ్ళ పని కోసం వాళ్ళు దూరం వెళ్తున్నారు, బిజీ అయిపోతున్నారు వాళ్ళ లైఫ్ లో. ఈ రాఖీ పండుగ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కట్టించుకోవాలని ఆ ఒక్క రోజైనా కూడా వాళ్ళ కోసం కేటాయించి. అది బాగా చెప్పావు, స్మాల్ అయినా బాగా చెప్పాడు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ బాట. హాయ్, మన పేరు? సోనాలిక. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఏ గ్రూప్? ఎంపీసీ. ఓకే, అందరూ క్యాలిక్యులేషన్స్ లో ఫాస్ట్ ఉంటారు కదా ఎంపీసీ వాళ్ళు. టకటక చెప్పు, ఇన్ని ఇయర్స్ లలో ఎంత మనీ వసూలు చేస్తుంటావు మీ అన్నయ్య దగ్గర కానీ తమ్ముడు దగ్గర కానీ? చిన్నప్పటి నుంచి తీసుకున్నా, అన్నయ్య దగ్గర నుంచి పైసలు తీసుకున్నాను. అంత బాగా చెప్తుంది, చిన్నప్పటి నుంచి చేసుకున్నాను. వాళ్ళే ఇస్తారు, నేను అడిగాను వాళ్ళని, వాళ్ళే ఇస్తారు. ఓకే, ఎంతమంది నీకు బ్రదర్? ఒక తమ్ముడు. ఒకటే తమ్ముడా? మా పెద్దమ్మ వాళ్ళు 3 అన్నయ్యలు. అంటే ఇన్ని ఏళ్ళ నుంచి కడుతున్నావు కదా, అంటే నీ బెస్ట్ రాఖీ పౌర్ణిమ అంటే ఇది అని ఏమన్నా ఉందా? చెప్పు దాని గురించి స్టోరీ. పోయినసారి
మా మమ్మీ కట్టలే పోయినసారి మా మామకి అయితే పోయినసారి కట్టింది. మా మమ్మీ హ్యాపీ ఫీల్ అయింది ఆ రోజు. నీకేమనిపించింది మరి? అంటే హ్యాపీగా feel వాళ్ళని అండ్ వాళ్ళతో కట్టడమే కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనేదే ఆ అన్నయ్య ఒక్క రోజు వాళ్ళు ఉద్దేశం. ఏంటంటే వాళ్ళు వర్క్ బిజీలో ఉంటారు. మళ్ళీ 1 year మళ్ళీ రాఖీకి వస్తే మళ్ళీ రాఖీకి వస్తారు వాళ్ళు. అందుకే ఆ రోజు చూసేసరికి కొంచెం ఎమోషనల్ అయినా కానీ బయట పడలే. కంట్రోల్ చేసుకున్నాను మళ్ళీ వాళ్ళు ఎమోషనల్ అవుతారు అని. స్కూల్లో కాలేజ్ లో ఎవరికైనా కడుతుంటావా? స్కూల్లో కట్టలే. కాలేజ్ లో కంటిన్యూ చేసే ఓకేనా? మీ క్లాస్ దొరికిండు మా అన్న. అంతే ఒక్కరేనా సెలెక్ట్ చేసేసుకో, అందరు కట్టేసే. అందరు కట్టేస్తా. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అక్క. నీ పేరు? మనోజ్ కుమార్. మనోజ్ కుమార్. ఓకే, లోకలేనా? వరంగల్. వరంగల్ నుంచి తెలియస్తుంది. ఓకే, స్కూల్లో ఎంత మంది కట్టావు ఇప్పుడు వరకు? నేను ఇంట్లో అడగను, ఫస్ట్ నేను స్కూల్లోనే అడుగుతా. ఎంత మంది కట్టించుకున్నావు? ఎవరు కట్టలేదా? తప్పించుకున్నావా? నిజంగానే కట్టలేదా? కట్టలేదు. అంటే కడతా అంటే ఓకే కదా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఎవరినైనా కూడా. ఈ స్టేట్మెంట్ పక్కా ఇస్తున్నాడు మీ కాలేజ్ అమ్మాయిలందరికీ కూడా. ఈసారి కట్టేసేయండి డైరెక్ట్ వెళ్ళి. ఓకే కదా? రైట్. నీకెంతమంది సిస్టర్స్? పెద్దమ్మ కూతురు. ఎవ్రీ ఇయర్ పోస్ట్ లో వస్తుందా లేదంటే నువ్వు వెళ్ళి కట్టించుకుంటావా? బా, మాకున్నారు కదా, ఎంతమందికి ఉంటారు చెప్పండి ఇట్లా వెళ్ళి కట్టించుకోవడం. నువ్వెందుకు రావు? వచ్చేయి, రావా నువ్వు? ఇదే కదా మన డిమాండ్. కరెక్ట్. నువ్వేమి ఇస్తూ ఉంటావు మరి వాళ్ళకి? ఎవ్రీ ఇయర్ మనీ ఇస్తుంటావా? ఓకే. నువ్వు కాకుండా అంటే మీ పేరెంట్స్, మీ మమ్మీ వెళ్ళి కట్టడం, మీ డాడీకి వచ్చి కట్టడం ఇలాంటివి జరుగుతుంటాయా? అంటే అది ఎంతవరకు నీకు ఇంట్లో చేసి పెట్టి మమ్మీ బయటికి వెళ్ళాలంటే కష్టం. సో ఏముందిలే వీళ్ళు కట్టుకుంటున్నారు కదా, నేను కట్టనులే మా తమ్ముడికి మా అన్నకి అని ఆగిపోయిన రోజులు ఉంటాయి కదా, అది ఎప్పుడైనా నువ్వు అబ్జర్వ్ చేసావా? చేయలేదా? ఈసారి నుంచి అబ్జర్వ్ చేయ. ఎంతో మంది పేరెంట్స్ చాలా వరకు మనం వెళ్ళాలంటే ఇక్కడ అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి, వేరే ఊరికి వెళ్ళాలి, మా అన్నయ్య లేడేమో తమ్ముడు లేడేమో నాకు సపోర్ట్ చేయరేమో అని ఊరికి ఉండిపోతారు. సో వాళ్ళకి మీరు కూడా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళతో పాటు మీరు వెళ్ళైనా నువ్వు కడతావా అమ్మ, నీకున్నారు కదా అని, తమ్ముడు ఉన్నారు కదా, అన్నున్నారు, మేము తీసుకెళ్తాం అని ముందు తీసుకెళ్ళండి. వాళ్ళది కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయండి. వదిలేరా మేమైనా చిన్నపిల్లలమా అంటారు, అవునా కాదా చెప్పండి? మేమైనా చిన్నపిల్లలమా కట్టుకోవడానికి అంటారు. నాకు కట్టడం ఒకటే కాదు, అందులో ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళ ఒక్కరోజైనా వాళ్ళ తమ్ముడితో వాళ్ళ అన్నతో ఉండాలనుకుంటారు, మిగతా అన్ని రోజులు మన కోసమే కదా చేసి. సో అది కంటిన్యూ చేద్దాం, మనం కూడా అది అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ శ్వేత. శ్వేత, ఎక్కడి నుంచి వస్తావు? హనంకొండ. ఇక్కడేనా? ఓకే. ఎట్లుంది ఇక్కడ కాలేజ్ లో అంతా? గుడా? ఓకే. నీ రాఖీ ఎక్స్పీరియన్స్ చెప్పు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. స్పెషల్ రాఖీ డే అంటే ఏదైనా ఉందా? అలా ఏం లేదు. ఎంతమంది నీకు? అన్నయ్య ఒకడేనా? ఎవ్రీ ఇయర్ కడుతుంటావా? మీ దగ్గరే ఉంటాడా? మ్యారేజ్ వెళ్ళిపోయిందా? అవ్వలేదు. ఎప్పుడు కడుతుంటా? అన్నయ్య కాకుండా ఇంకెవరికైనా కడుతుంటావా? మా పెద్దనాన్న వాళ్ళకు. వాళ్ళు వచ్చి కట్టించుకుంటారా? హైదరాబాద్ వెళ్తుంటావు. గిఫ్ట్స్ డబ్బు మనీ ఏం చేస్తావు చెప్పు వాటితో? ఎప్పుడైనా ఒకటి చెప్పు, ఏదైనా మంచి కొనుక్కున్నదా లేదంటే ఏదైనా జ్యువెలరీ ఏమన్నా? జ్యువెలరీయా? అయ్యా, ఆడపిల్ల అనిపించుకున్నావుగా మొత్తానికి, అవునా? ఎప్పుడైనా అంటే దాచిపెట్టి మళ్ళీ మీ అన్నయ్యకి కొనియడం ఏమైనా చేసావా? అన్నయ్య వాళ్ళు ఇస్తారు, మళ్ళీ కొన్ని వేస్తారంటే డబ్బులు వాళ్ళే అడుగుతారు. ఇది నిజం తెలుసా, ఇచ్చినట్టే ఇస్తారు. ఆ రోజు ఏదో ఫార్మాలిటీగా అందులో పెడతారు అంతే. తర్వాత అప్పుడు ఇంకా చెల్లమ్మ అంటారు. అవును. తర్వాత మళ్ళీ వాళ్ళకు సమర్పయామి అంతే కదా. అందుకే మనం ఏం చేయాలంటే వాళ్ళు ఇవ్వగానే వెంటనే మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి వాళ్ళకి నేను ఇది కొనుక్కున్నా అని చెప్పేసి అప్పుడు ఎలా వాళ్ళు అడగరు కదా. రైట్. అడిగేసరికి ఇచ్చేయాలనిపిస్తుంది. మనం అంతే, మనం పాపం అంటాం, వాళ్ళు అనరు. మీ పేరు? శివాని అక్క. శివాని. ఎక్కడి నుంచి వస్తుంటావు? వరంగల్. ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? నేను ఒక్కదాన్ని.
నువ్వు ఒకదానివే బయట ఎవరికైనా కడుతుంటావు మరి అంటే పెద్దమ్మ కొడుకులకి నెక్స్ట్ మాకు షాప్ ఉంది అక్క షాప్ కాడికి అన్నయ్య వాళ్ళు వస్తే అన్నయ్య అని పిలుస్తా వాళ్ళకి కట్టేస్తా. అంటే షాప్ రోజు ఎవ్వరు వస్తే వాళ్ళకి కట్టుకుంటూనే ఉంటావా ఏంటి? అందరికి అట్లా అని కాదక్క, కొంతమంది క్లోజ్ అవుతారు కదా అక్క, ఇట్లా డైలీ వస్తారు కస్టమర్స్, వాళ్ళతోటి క్లోజ్ అయ్యి అన్నయ్య అని పిలిచి కట్టేస్తా. ఓకే, వాళ్ళని పిలిచేసి కట్టేస్తారు. కట్టించుకుంటే నో ప్రాబ్లం, ఎవరికైనా కట్టేయచ్చు కదా. నీకు మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఇది పాకెట్ మనీ తీసుకొని ఏదైనా కొనుక్కున్న ఎక్స్పీరియన్స్ ఉండిందా? అంత ఎక్స్పీరియన్స్ అట్లేం లేదు. మీ మదర్ ఏదైనా షేర్ చేసిందా నీకు అంటే వాళ్ళ జనరేషన్ లో? అంటే వాళ్ళ అన్నయ్య వైజాగ్ లో ఉంటాడు మా మామయ్య. ఓకే, సో ప్రతి ఇయర్ రాఖీ కోసమే స్పెషల్ గా వచ్చి మా మమ్మీ తోటి రాఖీ కట్టించుకొని వెళ్తాడు. మా అమ్మాయి దగ్గర లేకున్నా గానీ మా మమ్మీకి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చి ఇస్తాడు. సో స్వీట్, సో స్వీట్. ఇప్పుడున్న జనరేషన్ ఇదే నేర్చుకోవాలి. అంటే ఏదో ఇస్తున్నారని కాదు, జస్ట్ టైం స్పెండ్ చేయడానికైనా అంత దూరం నుంచి రావడం అనేది గ్రేట్. ఈ పేరు స్పందన. స్పందన. ఏ ఇయర్ ఇప్పుడు? ఫస్ట్ ఇయరే కదా. బైపీసీ. ఓకే, బైపీసీ స్టూడెంట్స్ అంటే బాగా రఫ్ గా ఉంటారు, కోసడమే మొత్తం అంటారు, అట్లా ఉండదా? ఓకే, న్యాచురల్ గానే ఉంటావు. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు రాఖీ గురించి. నాకు బ్రదర్స్ లేరు, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకుకి కడతా. అంటే ఇట్లా మీమ్స్ వస్తాయి కదా, రీల్స్ కి వస్తాయి కదా రాఖీ గురించి, గిఫ్ట్ తీసుకురా అన్నయ్య అని, అది షేర్ చేస్తే మొదలు పెట్టినావా అని అడుగుతారు మా అన్నయ్య వాళ్ళు. ఇష్టం ఉంటే ఈ, లేకపోతే లేదు, డిమాండ్ చేయకు అని నేను అంటే కడితే మనీ ఇస్తారు. ఓకే, మనీ ఇస్తే తీసుకుంటా, మళ్ళీ మమ్మీ తీసుకుంటారు, మళ్ళీ మీ మమ్మీ తీసేసుకుంటది. అయ్యో రామా, మీ మమ్మీ అయినా మీకు ఖర్చు పెట్టడానికి తీసుకుంటది కదా. దగ్గర ఉంటే మీరు ఎక్కడ ఖర్చు పెడతారు అని భయం మీ మమ్మీకి, అంతే. మా మమ్మీ అడుగుతే ఇచ్చేస్తా. నేను కూడా నా దగ్గర దాచి పెట్టుకోను, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని చెప్పి మా మమ్మీకి ఇచ్చి, దాచిపెట్టు మమ్మీ అని అంటే అవి ఖర్చు పెడుతుంది ఆమె. తర్వాత మమ్మీ నా డబ్బులు ఏమి అని అంటే అరే ఉన్నాయి అన్నీ ఉంటాయి ఏమవుతాయి అంటది, అంతే కదా. మళ్ళీ నువ్వు ఇప్పుడు నీకు ఏం పని లేదు కదా, డబ్బులతోటి ఏం అవసరం లేదు కదా, నేను ఉన్నా కదా నీకు కొనిస్తా కదా అంటది, అంతే. ఏం కావాలో చెప్పి నేను తీసుకొస్తా అని అంటే. స్వీట్ మూమెంట్స్ లేండి. ఎట్లాగో మీరు పెద్దగా అయిన తర్వాత మీరు మీ చేతితో కొనిపిస్తే ఇంకెక్కువ సంతోషపడతారు కదా వాళ్ళు, అంతే కదా. విన్నారు కదండి, కొంతమందితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇలాంటి టాపిక్స్ ని ఎందుకు తీసుకొస్తాము అంటే, ఇప్పుడున్న జనరేషన్ లో ఆ బంధాలకు ఉన్న విలువల్ని మరిచిపోయి వేరే అఘాయిత్యాలకు కూడా దారి తీసే క్రమాలని బాగా వింటున్నాం న్యూస్ లో, ఎక్కడ చూసినా కూడా. అదంతా కాకుండా రాఖీ అనే ఒక్క రోజైనా కూడా మనము స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, మనకు నచ్చిన బంధాన్ని మనం రక్షగా ఉండమని కోరుకునే రోజును సెలబ్రేట్ చేసుకునే విషయంలో వీళ్ళు ఎంతవరకు ఉన్నారు అనేది తెలుసుకోవడానికి ఇక్కడి దాకా రావడం జరిగింది. ఒక చిన్న గేమ్ ని కూడా ఆడాము, సరదాగా వాళ్ళతో మాట్లాడాము. సో మేము చెప్పే విషయం కూడా ఒకటే అండి, రాఖీ అనేది సంవత్సరంలో ఒకేసారి వస్తుంది. మనకున్న ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి ఏంటంటే ఈగోలు, ఎందుకు నేనే మాట్లాడాలనో, లేదంటే గొడవ పెట్టుకున్నామనో, చాలా సంవత్సరాలు కూడా మాట్లాడుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదంతా పక్కన పెట్టండి. చిన్న లైఫ్, చింత లేకుండా బ్రతకాలి అంటే మనకు ఎలాంటి బాధలు ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెచ్చి పెట్టుకోకూడదు బాధలు ఇంకొకరితో అని చెప్పాలి. అందుకే మన ఇంట్లో ఉన్న ఆడపడుచులని మంచిగా చూసుకుందాం. బయట నుంచి ఎవరైనా వచ్చి కట్టినా కూడా వాన్ని స్వీకరిద్దాము. అలాగే అక్కడ బార్డర్లో ఉన్న సైనికుడి దగ్గర నుంచి ఇక్కడ పొలంలో పనిచేసే రైతు వరకు కూడా ప్రతి ఒక్కరూ మనకి అన్నదమ్ముల్లా రక్షణే ఉంటున్నారు. కాబట్టి ఆ రక్షని ప్రేమిద్దాం, మనం కూడా వాళ్ళకి ప్రేమని పంచుదాం ఒక్కరోజైనా. అదే ఈ విషయం ద్వారా మేము తెలియజేయాలనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.